కోపంతో హాస్టల్కి వెళ్లిన మహాలక్ష్మిని బ్రతిమలాడి ఇంటికి తీసుకువచ్చిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మికి స్కూటీ కొనిపెట్టాలి అన్న ఉద్దేశంతో సెకండ్ హ్యాండిల్ స్కూటీ ఒకటి వచ్చేసరికి 30,000 చెప్పేసరికి ఇంకా స్కూటీని అయితే కొంటారు. కానీ దానికి కొంత అమౌంట్ ఇచ్చి మిగిలిన అమౌంట్ త్వరలోనే ఇస్తాము అని చెప్తాడు. అదేంటి, ఏ స్కూటీ 25,000 ఉంటుందని అలా ఎలా ఫిక్స్ అవుతావు, నా స్కూటీకి నువ్వెలా రేటు ఫిక్స్ చేస్తావు అంటూ ఆ ఓనర్ గొడవ పెట్టేసరికి సార్ ప్లీజ్ సార్ అంటూ మొత్తానికైతే అతన్ని బ్రతిమలాడి ఇంకా స్కూటీని అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గరికి ఇస్తాడు. ఇంటి దగ్గర అందరి ముందు సర్ప్రైజ్ చేసేసరికి మహాలక్ష్మి చూసి షాక్ అయిపోతుంది. చాలా సంతోషపడిపోవడంతో నాకు స్కూటీ నడపడం రాదు అనగానే నేను ఉన్నాను కదా వదిన అంటూ కన్నగాడు ముందుకి ఎంటర్ఫియర్ అయ్యేసరికి నువ్వు నేర్పిస్తావా కన్నా నాకు అని చెప్పాను. కానీ అవును వదిన నాకు వచ్చు, నేను నేర్పిస్తాను అని చెప్తాడు. కొంచెం కన్నా పొట్టిగా ఉంటాడు కదా, ముందు ఒక పర్సన్ ఉంటే వెనకాల కన్నా కూర్చుని నేర్పించడం కుదరదు కాబట్టి మహాలక్ష్మిని కూర్చోబెట్టి పక్కన నడుస్తూ ఇలా అలా అంటూ చెప్తూ ఉండేసరికి ఏంట్రా అలా చూస్తున్నావు, నువ్వు అసలు మనిషివేనా మొగుడువేనా, నీ భార్యకు స్కూటీ కొనిచ్చావు సరే, మరి స్కూటీ నేర్పించాల్సిన అవసరం కూడా ఉంది కదా, అది ప్రత్యేకించి నీ భార్య అడగాల, నీ భార్యకి స్కూటీ నేర్పించే హక్కు అధికారం నీకు లేదా, ఉంది కదా, మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు నీ భార్యకి స్కూటీ నేర్పించడం మానేసి ఇక్కడ నిలబడ్డావు, వెళ్ళు నీ భార్య మనసులో స్థానం సంపాదించు అని చెప్పనేసరికి సరేనని ఇంకా మహాలక్ష్మి స్కూటీ నడుపుతుండగా స్టాప్ ఇట్ అంటూ మధ్యలో అడ్డుగా వచ్చి ఏంటి చక్రి గారు అనగానే స్కూటీ అలా నేర్పిస్తారా, అసలు అలా నేర్చుకుంటారా, ఏ అన్నయ్య నీకు నేర్పించడం వచ్చా అనగానే నాకెందుకు రాదు, నేను నేర్పిస్తాను మహాలక్ష్మి గారికి, నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి మీరు నేర్పిస్తారా అని చెప్పాను. కానీ అవును నేనే నేర్పిస్తానని ఇంకా చక్రి మహాలక్ష్మిని ముందు కూర్చోబెట్టుకుని వెనకాల చక్రి కూర్చుని స్కూటీ నేర్పిస్తాడు. స్కూటీ నేర్పించేసరికి మహాలక్ష్మి చాలా సంతోషంగా ఇంకా స్కూటీ అయితే నేర్చుకోవడంతో ప్రతిరోజు స్కూటీ మీద వెళ్తుందే కానీ చక్రిని కొంచెం అలా తీసుకువెళ్ళండి అనగానే మిమ్మల్ని ఎందుకండి నేను తీసుకువెళ్ళడం, మీరే వెళ్ళండి, ఇదిగోండి స్కూటీ తాళాలు అని మహాలక్ష్మి ఇచ్చేస్తుందే కానీ చక్రి మీద శ్రద్ధ చూపించకపోయేసరికి నా బతుకు ఏంటో, నా భార్యకు నేను దగ్గరగా ఉన్నా నా భార్యను మాత్రం నేను సొంతం చేసుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా చక్రి అయితే చిరాకు పడిపోతూ ఉంటాడు. అని తిట్టుకుంటూ బయట కూర్చుని ఉంటాడు. ఏంట్రా ఏమైందిరా అని చెప్పాను. కానీ ఏమవడం ఏంటి, నా భార్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, ఏం చెయ్యాలో, నా భార్య మనసుని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో నాకు అస్సలు తెలియడం లేదు నాన్న అంటూ మాట్లాడేసరికి ఏంట్రా నీ భార్య మనసు ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియకపోవడం ఏంటి, మరి అంతే కదా, తనని నేను ఎంత మెప్పించాలని చూసినా, ఎంత దగ్గరకు తీసుకుని నా ప్రేమను తనకు తెలిసేటట్టు చెయ్యాలని చూసినా తను మాత్రం నా మాట వినిపించుకోవట్లేదు, నా గురించి ఆలోచించడం లేదు, నేను చేసే పని తన గురించే అని తెలిసినా కానీ తను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ఏం చేయాలో ఎలా చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా చక్రి బాధపడేసరికి బాధపడకరా, నీ భార్య నిన్ను ఇష్టపడి చేసుకున్నది కాదు కదా, తను కష్టం నుంచి బయట పడాలని నిన్ను పెళ్లి చేసుకుంది, మరి అలాంటి తప్పుడు నీ మీద ఇష్టం ఎలా కలుగుతుంది, కలిగేటట్టు నువ్వే తన మనసును మార్చాలి, అప్పుడే నీలోని ప్రేమ నీ భార్యకు అర్థమవుతుంది, అంతేగాని అర్థం ఇలా ఉంటే ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు నేను ఏం చేయాలి నాన్న అని చెప్పాను. కానీ ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో, నీ భార్య మనసుని గెలుచుకుని నీ భార్య స్థానాన్ని నువ్వు దక్కించుకోవాలి, తన భర్త అనే అధికారం నీకు రావాలి, అప్పుడే
నువ్వు తన భర్తవి అన్న విషయం తనకి గుర్తొస్తుంది అని చెప్పనేసరికి, అదే ఎలా గుర్తొస్తుందో ఏంటో నాకేమీ తెలియడం లేదు నాన్న అని చెప్పాను. కానీ ఆలోచించరా, ఆలోచించు, ఆలోచిస్తేనే కదా ఏదైనా ఆలోచన తడుతుంది అని చెప్పి ఇంకా నారాయణ చెప్పడంతో మహాలక్ష్మి సరాసరి స్కూటీ నడుపుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదంతా కూడా ఉంటుంది. కానీ చక్రితో అసలు ఏమీ సరిగ్గా మాట్లాడదు. చక్రితో ఇంకంతగా ఏమీ ఉండదు. తన పని తను చేసుకోవడం రావడం ఇదే పనిగా ఉంటుంది. ఇంకా ఇలా ఉండగా చక్రి అయితే ఏదో మహాలక్ష్మిని సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా చక్రి ఏం చేయాలి అనుకుంటే ధైర్యం సరిపోవట్లేదు కదా, నాకు ధైర్యం కావాలి అంటే ఖచ్చితంగా మందు చెయ్యాలి అని చెప్పి మాట్లాడడానికి ధైర్యం కావాలి, తాగితే ధైర్యం వస్తుంది కదా, చాలామంది తాగితే ధైర్యం వస్తుంది అంటారు కదా, అందుకే నేను తాగి నా మనసులోని మాటను మహాలక్ష్మికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి గారికి చెప్పాలి అని ఇంకా నారాయణ ఎప్పుడు వెళ్ళి తాగుతాడు కదా, ఆ ప్లేస్కి వెళ్లకుండా దూరంగా వేరే ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ కూర్చుని ఇంచుమించుగా ఒక మూడు బీర్లు తాగేసేసరికి కొంచెం మత్తుగా ఉంటుంది. మత్తుగానే తూలుతూ పడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో బయట బెడ్ మీద పడుకున్న నారాయణ్ని చూసి నారాయణ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి తలుపు తీసి ఉంటుంది, ఎప్పటికైనా చక్రి వస్తాడని డోరు కొంచెం దగ్గరికేసి వదిలేసేసరికి మహాలక్ష్మి అప్పుడే వాటరు అయిపోయిందని వాటర్ తాగడం కోసమని రూమ్లోంచి బయటికి వస్తుంది ఫ్రిడ్జ్ దగ్గరికి. ఆ సమయంలో చక్రి కాస్త డోర్ తీసే ఉంది కదా, తీసున్న డోర్ నుంచి కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి లోపల మంచం పక్కన కూర్చుని ఉంటాడు. అంటే చీకటిగా ఉంటుంది కాబట్టి కనిపించకపోవడంతో మహాలక్ష్మి వెళ్ళి మంచినీళ్ళు తాగి వాటర్ పట్టుకుని లోపలికి వెళ్తుంది. మహాలక్ష్మి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన తర్వాత మహాలక్ష్మి వచ్చి పడుకుంటుంది. చక్రి చీకట్లో ఉంటాడు కదా, కనిపించడు. పైగా బ్లాక్ షర్ట్ వేసుకోవడంతో ఆ చీకట్లో కలిసిపోయేసరికి ఇంకా కొద్దిసేపటికి మహాలక్ష్మి వచ్చి పడుకుని దుప్పటి తీసుకుందామనుకుంటే దుప్పటి ఎవరో లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి దుప్పటి రావడం లేదు అని పడుకున్న మహాలక్ష్మి కాస్త లేచి కూర్చునేసరికి చక్రి మహాలక్ష్మి కాళ్ళ దగ్గర కింద కూర్చుని ఉంటాడు. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఎవరు అని చెప్పి కంగారు పడిపోతూ లైట్ వేసేసరికి మహాలక్ష్మి గారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా గుప్పును వాసన వస్తూ ఉంటుంది. ఆల్రెడీ బీర్లు తాగొచ్చాడు కదా, వాసన వచ్చేసరికి మీరు తాగొచ్చారా అనగానే అది మీతో మాట్లాడడం కోసం, ధైర్యం కోసం తాగాను మహాలక్ష్మి గారు, అంతే, అంతకు మించి ఏమీ లేదు మహాలక్ష్మి గారు, నేను ధైర్యం కోసం మాత్రమే తాగాను అంతే అని చెప్పి మాట్లాడడంతో, ఓ ధైర్యం కోసం తాగారా, నాతో ఏం మాట్లాడాలి ధైర్యం కోసం, అయినా మీరు తాగి ఈ టైంలో ఇక్కడికి రావడం ఏంటి, నా డోర్ క్లోజ్ చేసుండగా మీరు లోపలికి ఎలా వచ్చారు అంటూ మాట్లాడేసరికి నేను ఎలాగో లోపలికి వచ్చాను, నేను ఇంట్లోకి వచ్చేసరికి డోర్ ఓపెన్లో ఉందని చెప్పి లోపలికి వచ్చేసాను, ముందు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పాను. కానీ అది కాదు మహాలక్ష్మి గారు అంటూ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకోబోయేసరికి వదలండి పెద్ది అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి గొంతులా ఉంది, రే కేశవ అని చెప్పాను. కానీ అన్నయ్య మహాలక్ష్మి ఎందుకో కేకలు వేస్తుంది, పద చూద్దామనేసరికి గబగబ వెళ్ళి అమ్మ మహాలక్ష్మి అంటూ పిలవడంతో పెద్ది చక్రి అనగానే చక్రి ఎప్పుడొచ్చాడు, చక్రి రాలేదు కదా అని చెప్పి గుమ్మం వంక చూడడంతో డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకా కేశవ డోరు ఒక్క తన్నడంతో డోర్ ఓపెన్ అయిపోతుంది. మహాలక్ష్మి చేతులు చక్రి పట్టుకుని ఉండడంతో ఇంకా చక్రిని పక్కకు లాగి ఇంకా టీషర్ట్ పట్టుకుని బయటికి లాక్కొచ్చి చక్రిని ఆ చెంప ఈ చెంప వాయగొడతాడు కేశవ్. అయితే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నేనేం చేస్తున్నాను, నా భార్య దగ్గరికే కదా నేను వెళ్ళాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు.
తను నీ వైఫ్ కాదురా, అది నీకు అర్థం కావట్లేదా? తనేమన్నా నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందా? అయినా నువ్వు తాగి రావడం ఏంట్రా? తాగొచ్చి మహాలక్ష్మి గారి రూములోకి వెళ్ళడం ఏంటి? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా అంటూ ఇంకా మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చక్రి అయితే మహాలక్ష్మి ముందు మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు. కేశవ వెళ్ళరా, వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ బయటకు గెంటేసేసరికి వెళ్ళి నారాయణ మీద పడతాడు. పడ్డంతో నారాయణ కళ్ళు తెరిచి చూడడంతో వాడి నుంచి స్మెల్ బాగా రావడంతో, ఏంట్రా ఏం చేసావు? తాగొచ్చావా? ఎందుకురా నువ్వు తాగొచ్చావు అంటూ చెప్పడంతో, నేను తాగి రావడం ఏంటి? నేను తాగి రాలేదు నాన్న అని చెప్పనేసరికి, తాగి రాకపోతే ఎలా వస్తావు? స్మెల్ వస్తుంది కదా, అయినా బయటికెందుకు గెంటేశారా నిన్ను? మహాలక్ష్మితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు నాన్న. వెళ్ళి మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి చేతులు పట్టుకుని తనని బలవంతం చెయ్యబోయాడు అని చెప్పనగానే, చిచి నేను ఏంట్రా ఏం చేసావురా చక్రి? మహాలక్ష్మి జీవితాన్ని నాశనం చేయడమేంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వీడికి పిచ్చే పట్టింది నాన్న. బీరు తాగొచ్చి వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి మాట్లాడేసరికి నారాయణ కూడా చక్రిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఓదార్చాలో, ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో కూడా అర్థం కాక ఇంకా పెద్ద అయితే అమ్మ మహాలక్ష్మి అనగానే ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా కన్నా వెళ్ళి ఏం ఓదారుస్తాడు? ఓదార్చడానికి ఆడపిల్లలు ఎవరైనా అయితే వెళ్ళి చనువుగా ఒంటి మీద చెయ్యేసి ఓదార్చడానికి అవకాశం ఉంటుంది. ఉన్నది అందరూ మగవాళ్ళాయే. ఇంకా ఎలా ఓదార్స్తారు? ఇంకా ఏం చేయాలో అర్థం కాక అందరూ కూడా మహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసేసరికి ఇంకా వీళ్ళంతా పనికి వెళ్తారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తారు కదా. వెళ్ళేంత వరకు కూడా మహాలక్ష్మి గదిలోంచి బయటికి రాదు. బయటికి రాకపోవడంతో ఒక్కసారిగా ఇంకా అమ్మ మహాలక్ష్మి అని చెప్పాను కానీ ఇంకా లోపల నుంచి ఏ సౌండ్స్ రావు. సౌండ్స్ రాకపోయేసరికి ఏంటి పెద్ది అని చెప్పాను. అయ్యేసరికి నేను ఇలా వెళ్తున్నానమ్మా అని చెప్పాను కానీ సరే పెద్ది అని చెప్పి ఇంకా అందరూ ఒక్కొక్కరుగా రూమ్లో ఉన్న మహాలక్ష్మికే చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండడంతోనే మహాలక్ష్మి కాస్త గదిలోనే ఉంటుంది. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా చెప్పి వెళ్ళిపోయారు కదా. నారాయణ కూడా చెప్తాడు. నారాయణ కూడా చెప్పడంతో ఇంకా మహాలక్ష్మి చెప్పిన తర్వాత నారాయణ కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డోర్ తీస్తుంది. ఇంకా అప్పుడు వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తన లగేజీ, తన బ్యాగులు మొత్తం అన్నీ కూడా సర్దుకుని ఇంకా ఆ రూమ్ దాటి సూట్ కేసుతో సహా బయటికి వచ్చేస్తుంది మహాలక్ష్మి. చెప్పా చేయకుండా వెళ్ళడం మంచి పద్ధతి కాదు అని సూట్ కేసు బయటే ఉంచి గబగబా లోపలికి వెళ్ళి అక్కడే ఒక నోట్బుక్ ఉంటే నోట్బుక్లోంచి పేపర్ చింపి, పెద్ది నేనింక ఇంట్లో ఉండదలుచుకోలేదు. నేను మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏ భయంతో అయితే ఉన్నానో రాత్రి నుంచి నేను అదే భయంతో ఉన్నాను. అందుకోసమనే మీరెవరూ బయటికి వెళ్తున్న సమయంలో నేను బయటికి రాలేదు. నేనింక ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు పెద్ది. మీ పెళ్ళి అయ్యేంత వరకు ఇక్కడే ఉందామని అనుకున్నాను. కానీ రాత్రి చక్రి చేసిన పనికి నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి వెళ్ళిపోతున్నానని, ఇంకా నన్ను వెతకొద్దు, నేను హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి అక్కడ లెటరు రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంకా అక్కడి నుంచి ఒక హాస్టల్ తీసుకుని హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ వదిన హారిక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఏమైంది మహా, ఎందుకు ఇంటి నుంచి వచ్చేసావు అన్న 1,00,000 ప్రశ్నలు ఎదురవుతాయి. అందుకోసమని ఇంకా రూమ్లో లెటర్ పెట్టేసి మహాలక్ష్మిది కాస్త హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను ఇంటికి వెళ్ళినప్పుడు దొంగతనం చేసి మరీ ఆధార్ కార్డు తెచ్చుకుంది కదా. సో ఆధార్ కార్డు తీసుకుని తన హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ ఫస్ట్ కన్నా వస్తాడు కదా. కన్నా వస్తాడు. వదిన అని పిలుస్తాడు. అవును, ఇంకా టైం కాలేదు కదా, వదిన ఆఫీస్కి వెళ్ళింది కదా, ఇంకా రాలేదు అనుకుని కన్నా కాస్త కూర్చుని ఉంటాడు. కొద్దిసేపటికి పెద్ది వస్తాడు. మహాలక్ష్మి ఎదురా అనగానే, అవునన్నయ్య ఆఫీస్ టైం అయిపోయి చాలాసేపు అయింది కదా.
అవును, ఇంకా రాలేదేంటి? నువ్వు ఫోన్ చేసావా కన్నా? లేదు అన్న, ఫోన్ చేయడానికి వదిన ఆటోలో వస్తుంది కదా, సారీ బండి మీద వస్తుంది కదా, అందుకని రాలేదు అనేసరికి ఈలోపు నారాయణ కాస్త వస్తాడు. ఏంట్రా మహాలక్ష్మి వచ్చేసిందా ఏంటి అని చెప్పాను కానీ, లేదు నాన్న ఇంకా రాలేదు అని చెప్పాను కానీ, మహాలక్ష్మి రాలేదా? మరి స్కూటీ బయటే ఉంది కదరా అని చెప్పానేసరికి, బయటే ఉండడం ఏంటి నాన్న అనగానే, నా మంచం పక్కన దుప్పటి కప్పి మరీ స్కూటీ ఉందిరా, మీరెవరూ చూడలేదా ఏంటి? లేదు నాన్న చూడలేదు అంటూ గబగబా బయటికి వస్తారు. వచ్చేసరికి అవును స్కూటీ ఇక్కడే ఉంది, మరి వదిన ఎక్కడికి వెళ్ళుంటుందన్నయ్య? నేను వచ్చినప్పుడు కూడా స్కూటీని గమనించుకోలేదు, సరాసరి ఇంట్లోకే వచ్చేసాను. వదిన ఇంకా వచ్చే టైం కాలేదు కదా అన్న ఉద్దేశంతో నేను వదిన గురించి ఆలోచించుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపు మరి వదిన రాలేదు, ఎక్కడికి వెళ్ళింది? వదిన గదిలో బట్టలు ఉన్నాయో లేవో చూస్తానన్నయ్య అనుకుంటూ గబా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి, అన్నయ్య గదిలో వదిన బట్టలు లేవు, వదిన లేదన్నయ్య అని చెప్పనేసరికి, ఏంట్రా ఏమంటున్నావు అనగానే, ఇక్కడ ఒక లెటర్ ఉందన్నయ్య అని చెప్పనేసరికి లెటర్ తీసి చదువుతూ ఉంటారు. చదువుతూ ఉండేసరికి ఈలోపు చక్రి ఇటు కేశవ ఇద్దరు కూడా వస్తారు. ఏమైందన్నా, మీరేంటి మహాలక్ష్మి గారి గదిలో ఉన్నారు అనగానే, లెటర్ చూడు అని లెటర్ని కాస్త కేశవ చేతిలో పెట్టడంతో కేశవ అది చదివి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటన్నా మహాలక్ష్మి వదిన ఎటు వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి, మహాలక్ష్మి వదిన ఎటు వెళ్ళిందో తెలీదు, కానీ మనిషి మాత్రం కనిపించడం లేదు, ఇంట్లో ఈ లెటర్ మాత్రమే ఉంది. లెటర్ని చూసి నేను షాక్ అయ్యాను, వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయిందని నాకు భయంగా ఉందన్నయ్య అని చెప్పి కన్నా ఏడుస్తూ ఉంటాడు. రే కన్నా ఏడవద్దురా, మహాలక్ష్మి ఈ గారు ఎక్కడున్నారో నేను కనుక్కుంటానని ఫోన్ చేస్తాడు కేశవ. మహాలక్ష్మి అప్పటికే రూమ్ తీసుకోవడం కోసమని హాస్టల్ దగ్గరికి వచ్చి, అంటే జాబ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేటప్పుడు రూమ్ తీసుకోవడానికి వస్తుంది. సో అందుకని రూమ్ తీసుకోవడానికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా కేశవ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వెంటనే మళ్ళీ చక్రి ఫోన్ చేస్తాడు. చక్రి ఫోన్ చేసినా కానీ మహాలక్ష్మి లిఫ్ట్ చేయదు. అన్నయ్య నేను మహాలక్ష్మిని తీసుకొస్తానని కానీ, నేను వస్తాను రా అనేసరికి ఇంకా ఇద్దరు కూడా చెరొక బండి మీద వెళ్తారు. ఎందుకంటే ఒకవేళ మహాలక్ష్మి వస్తానా అందనుకో, మరి ఎలా తీసుకొస్తారు? అందుకని చెరో బండి మీద బయలుదేరేసరికి, ఏంట్రా చెరొక బండి వేసుకుని వెళ్తున్నారేంటి అని చెప్పాను కానీ, ఒకవేళ మహాలక్ష్మి గారు వస్తాను అంటే నేను తీసుకురావాలి కదన్నయ్య, అందుకని అనేసరికి, సరే అయితేని అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చెరొక బండి వేసుకుని, రే నువ్వు ఆ హాస్టల్ చూడు, నేను ఈ పక్కన హాస్టల్ చూస్తానని ఇద్దరు కూడా హాస్టల్లన్నీ వెతుకుతూ ఉంటారు. మహాలక్ష్మి గారి ఆఫీస్ దగ్గరలో ఉన్న హాస్టల్లో చూడరా అని చెప్పాను కానీ, సరేనని అక్కడికి వెళ్ళి చూసేసరికి బయట నుంచి చూడడంతో మహాలక్ష్మి అక్కడ కూర్చుని కనిపిస్తుంది. రే చక్రి అంటూ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏంటన్నయ్య ఏంటి దొరికిందా? సరే వస్తున్నానని వెంటనే చక్రి కాస్త అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక్కడ మహాలక్ష్మి అంటే నేనే అని చెప్పనేసరికి, మహాలక్ష్మి గారు అంటూ ఇంకా కేశవ వెళ్ళి పిలుస్తాడు. చక్రి మీద కోపం ఉంది కానీ కేశవ మీద కోపం లేదు కదా. సో కేశవ పిలవడంతో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి లగేసి అక్కడ పెట్టి, ఏంటి కేశవ గారు ఎలా వచ్చారు అనగానే, మహాలక్ష్మి గారు అంటూ పక్కన నుంచి చక్రి మాట్లాడతాడు. ఇతన్ని తీసుకుని ఎందుకు వచ్చారు? మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడండి, ఇతన్ని తీసుకుని మాత్రం దయచేసి నా దగ్గరికి రావద్దు అంటూ చాలా కోపంగా మహాలక్ష్మి చెప్పడంతో ఇంకా చక్రి, అది కాదు మహాలక్ష్మి గారు, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ మహాలక్ష్మి గారు అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ ఉండేసరికి, ప్లీజ్ మహాలక్ష్మి గారు మీరు వెళ్ళిపోతే కన్నా ఏడుస్తూ ఉన్నాడు, మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయారని తెలిసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, ఇంకెప్పుడు తాగను, ఇంకెప్పుడు మీతో తప్పుగా ప్రవర్తించను, ప్లీజ్ మహాలక్ష్మి గారు నా గురించి తెలుసు, అప్పుడు కూడా మీ చేతిలే పట్టుకున్నాను తప్ప మిమ్మల్ని అని చెప్పనేసరికి, ఇంకా చాలు అని చెప్పాను కానీ,
ప్లీజ్ మహాలక్ష్మి గారు, వాడు తప్పుడు మనిషి అయితే కాదు, మీరంటే ఇష్టం ఉండి అలా చేసుండొచ్చు, అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఒక్కసారి వాడి బాధను కూడా అర్థం చేసుకోండి. వాడు కూడా ఎంతగానో బాధపడుతున్నాడు. మీరు ఇల్లు వదిలి వచ్చేసారన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతో బాధపడుతున్నారు. ఒక్క నిమిషం అంటూ వెంటనే మాధవ్కి వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్ చేసేసరికి కన్నా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వీడు కూడా నారాయణ కూడా బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి కనిపించిందా అనగానే, కనిపించిందన్నా, కానీ రాను అని అంటున్నారు అనేసరికి, రారా, ఎందుకు రాదు, నాకు ఇవ్వి, నేను మాట్లాడతాను అమ్మ మహాలక్ష్మి అంటూ ఏడుస్తూ తన గొంతు అంటే కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకపోయినా గొంతులోంచి బాధ మాత్రం క్లియర్గా వినిపిస్తుంది. పెద్ది అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఇంక మా ఇంటికి రావా, మేము అంత ద్రోహుల్లా కనిపిస్తున్నామా, చక్రి ఏదో చేశాడు అంటే వాడు ఏమీ తప్పుగా ప్రవర్తించలేదు కదమ్మా, నీ మీద ఉన్న ఇష్టాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు, మొండోడు కదమ్మా వాడు, నీ ముందు నిలబడడానికి ధైర్యం కోసమే వాడు మందు బీరు తాగాడు తప్ప వేరేది కాదమ్మా, ఒక్కసారి అర్థం చేసుకోమ్మా అని చెప్పి బ్రతిమాలేసరికి ఇంకా మహాలక్ష్మి కాస్త ఫోన్ కట్ చేసేస్తుంది. మహాలక్ష్మి గారు అనగానే, వెళ్ళి లగేజీ తెచ్చుకుంటానండి అనేసరికి, మీరు ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ చక్రి గబ్బగబ్బా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఆ బ్యాగు ఇలా ఇవ్వరా అని చెప్పి ఇంకా బ్యాగు కేశవ చేతికిచ్చి మహాలక్ష్మి చక్రి బండి మీద ఎక్కమనగానే మహాలక్ష్మి ఎక్కుతుంది. ఎందుకంటే అక్కడ తాగొచ్చాడు కరెక్టే, కానీ అక్కడ ఒక పాయింట్ ఉంది. మహాలక్ష్మి చేతులు పట్టుకున్నాడే తప్ప తనని పట్టుకోవాలని, హక్ చేసుకోవాలని, తనని బాధ పెట్టాలని, అంటే తనని బలవంతం చేయాలి అనేది అక్కడ ఏమాత్రం ప్రయత్నించలేదు చక్రి అయితే. సో అందుకని మహాలక్ష్మి గురించి అంతలా ఆలోచిస్తాడు. అంతలా ఆలోచించి ఇంకా మహాలక్ష్మి గురించి ఆలోచించి ఇంక చక్రి సరే అని ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఇంకా ఉండేసరికి ఇంటికి వచ్చేస్తారు. అమ్మ మహాలక్ష్మి అని చెప్పి ఇంకా నారాయణ అందరూ కూడా వచ్చేసేసరికి ఇంకా టెన్షన్ పడిపోతూ, వదిన వచ్చేసావా వదినమ్మ అనుకుంటూ వెంటనే పరుగున వచ్చేస్తాడు కన్నా. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానురా, నేనెక్కడికి వెళ్ళను, పద లోపలికి వెళ్దాం, నా బ్యాగు అనగానే, మేము తీసుకొస్తామండి అని చెప్పి ఇంకా బ్యాగ్ని కాస్త తీసుకెళ్ళి గదిలో పెట్టేస్తారు అని చెప్పనేసరికి ఇంకా మహాలక్ష్మి అంటూ ఉండగానే లోపలికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత గబగబా మాధవ లోపలికి వెళ్ళి టీ తీసి తీసుకొచ్చేస్తాడు. టీ కోసమైనా సరే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళని పెద్ది, మీ మీద నాకు గౌరవం ఉంది, కానీ చక్రి తాగొచ్చాడని, చక్రి నాతో తప్పుగా ప్రవర్తించలేదు, కేవలం నా చేతులు పట్టుకున్నాడే తప్ప నన్ను బలవంతం చేయాలని అనుకోలేదు, తాగిన మైకంలో మళ్ళీ ఇంకొకసారి చెయ్యకూడదు అన్న ఉద్దేశంతోనే నేను అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. చూడు చక్రి, ఇంకెప్పుడు నువ్వు మందు తాగకు, మహాలక్ష్మి తప్పుగా ప్రవర్తించలేదు అని చెప్పినా నువ్వు మహాలక్ష్మి విషయంలో తప్పుగానే ప్రవర్తించావు, ఇంకెప్పుడు అలాంటి పని మాత్రం చేయకు, అర్థమవుతుందా, ఎప్పుడు అలాంటి పని మాత్రం చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, సరే అన్న, నేను ఎప్పుడు ఇంకా అలాంటి పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యను అని చెప్పి చక్రి కాస్త చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను అని తెలియడంతో ఇల్లంతా వల్లకాడిగా మారిపోవడానికి సిద్ధపడిపోయింది. నా గురించి ఇంతమంది బాధపడుతున్నారా, వీళ్ళందరినీ బాధ పెట్టి నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నానా అని ఆలోచించుకుంటూ మహాలక్ష్మి కాస్త గదిలో ఉంటుంది. గదిలో ఉండేసరికి ఇంకా చక్రి వస్తాడు, మాధవ వస్తాడు. అమ్మ మహాలక్ష్మి అని చెప్పనేసరికి, పెద్ది అని చెప్పాను గానే, ఎందుకమ్మా తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, ఇంకెప్పుడు పెద్ది
ఇంటి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం మాత్రం చెయ్యకమ్మా. నువ్వు లేకపోతే ఇల్లు ఇల్లులా ఉండదు, అర్థం చేసుకోమ్మా అని చెప్పనేసరికి, సరే పెద్ది, ఇంకా నేను ఎటు వెళ్ళను అని చెప్పి మహాలక్ష్మి కాస్త అనగానే, నాకు బాగా ఆకలిస్తుంది పెద్ది అని చెప్పనేసరికి, ఏం చేసుకుందాం అనగానే, ఎందుకు నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను అంటూ కేశవ కాస్త బయలుదేరతాడు. నేను వస్తానన్నయ్య అని చెప్పి ఇంకా వెనకాలే కన్నా కూడా బయలుదేరి వెళ్తాడు. ఇంకలా మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయినా చక్రి మళ్ళీ బ్రతిమిలాడి మరీ మహాలక్ష్మిని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.